ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయన ఎంత మంచివాడు అంటే, దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో మోషేతో ఆయన ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నేను కనికరము గల దేవుడును కనుక నా మంచితనమంతయు నేను మీకు చూపించేదను. మోషేతో ఈ మాట దేవుడు చెప్పాడు. అసలు దేవుని మంచితనము ఎంత అంటే, ఆయన 1000 తరములకు కృపను చూపించేటువంటి వాడు. తను ఆశ్రయించినటువంటి వారి మీద దేవుని యొక్క కృప 1000 తరముల వరకు తరగనిది. దేవుని మంచితనములో కనికరము, జాలి, దయ, ఇటువంటి గుణ లక్షణాలు దేవునికి చాలా గొప్పగా ఉంటాయి. దేవుని కనికరములో నిలిచిన తమ ప్రజల మీద ఆయన ఎంతో శాశ్వతమైనటువంటి కృప చూపించేవాడు. అయితే దేవునికి మంచితనము ఒక్కటే కాదు, దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలలో ఆయన కనికరము, జాలి, దయ ఇవే కాదు, దేవునికి ఉన్నటువంటి మరొక కోణము, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు అని కూడా రాయబడి ఉంది బైబిల్లో. అంతేకాదు, ఆయన రోషము గల దేవుడు అని కూడా రాయబడి ఉంది. అంతేకాదు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని కూడా రాయబడి ఉంది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు అంత రోషము గల దేవుడు. ఏ ప్రజలతో అయితే నా మంచితనమంతయు నేను మీకు చూపించేదనని వాగ్దానం చేశాడు, అదే ప్రజలతో నేను రోషము గల దేవుడినని కూడా దేవుడు చెప్పాడు. మీరు చూడండి, సృష్టిలో కందిరీగను కదిలించండి, వెంటపడి కుడుతుంది. తేనెటీగను కదిలించండి, పరిగెత్తించి మరి కుడుతుంది. పామును కదిలించండి, తేలును కదిలించండి, జెర్రిని కదిలించండి, వెంటబడి పరిగెత్తించి మరి స్పాట్ పనిష్మెంట్ ఇస్తుంది. కీటకాలే స్పాట్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు పనిష్మెంట్ ఇవ్వడంటారా? ఆయనకి రోషం ఉండదంటారా? మరి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునిని కదిలిస్తే, దేవుని మంచితనము, ఆయన రోషము మధ్య మనుషుల యొక్క జీవితం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.